అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 232 కన్నింగ్ ఫాక్స్ అనసూయ. ఇక స్టోరీలోకి వెళ్తే దాస్ బెడ్ దగ్గర నిలబడి హాస్ని కన్నీళ్ళు పెట్టుకుంటున్న సమయంలో ఆ గదికి ఉన్న విండో బయట నుండి ఎవరో ఫోటో తీసి విరాట్కి పంపారు. కావ్యని వార్నింగ్ ఇచ్చి హాస్నికి కాల్ చేయడానికి మొబైల్ తీసిన విరాట్ ఆ ఫొటోస్ చూసి షాక్ అయిపోయాడు. ఆ విషయంలో ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆ సమయంలో హాస్ని తనెంత ప్రేమగా ప్రేమిస్తుందో చెప్పి గాయపడిన మనసుతో గదిలోకి వెళ్ళిపోయింది. కాసేపటికి అక్కడికి వచ్చిన అనసూయ లోపలికి ఎంటర్ అవుతూనే సీరియస్గా ఉన్న విరాట్ని చూసి, ఏమైంది విరాట్, ఎందుకు అలా ఉన్నావు? మళ్ళీ హాస్నితో గొడవ జరిగిందా? ఆ అమ్మాయి నీకు సరిపోదని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు వినట్లేదు అని అడిగింది. ఇక్కడికి ఈ విషయం మాట్లాడడానికే వచ్చావా అని సీరియస్గా అడిగిన విరాట్తో, నీతో కలిసి భోజనం చేసి చాలా రోజులైంది కదా, అందుకనే వచ్చాను అని సమాధానమిచ్చింది అనసూయ. ఆ మాటకి అతని నుండి ఎలాంటి ప్రతిస్పందన రాకపోవడంతో అసహనానికి లోనైన అనసూయ తన ఫీలింగ్స్ లోపలే కంట్రోల్ చేసుకొని హాస్ని గురించి అడిగింది. తను పంపిన ఫోటోలు ఆ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాయో లేదో తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే ఆమె అక్కడికి వచ్చింది. హాస్ని గదిలో ఉందని చెప్పడంతో అవకాశాన్ని ఉపయోగించుకొని, ఇలాంటి అమ్మాయినేనా నువ్వు పెళ్లి చేసుకుంది? కొంచెం కూడా నిజాయితీ లేని తనని ఇంకా ఎంతకాలం భరిస్తావు? ఇప్పటికే ఆమె వల్ల చాలా బాధను అనుభవించావు. ఆఖరికి నీ గతం కూడా కోల్పోయావు. ఆమెను నమ్మి మళ్ళీ గాయపడాలనుకుంటున్నావా అని ప్రశ్నించింది. అయినా అతని నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో, నువ్వు నా రక్తం పంచుకు పుట్టిన కొడుకు విరాట్, నీకెందుకు అబద్ధం చెప్తాను? దయచేసి నేను చెప్పిన మాట నమ్ము అని చెప్తుండగానే సూరజ్ వచ్చి భోజనానికి పిలిచాడు. సరేనని తలూపి తల్లితో కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచిన విరాట్కి కిందకి వస్తున్న హాస్ని కనిపించింది. అత్తగారిని ఫార్మల్గా విష్ చేసి మౌనంగా భోజనం చేస్తున్న హాస్ని చూసి అనసూయ కడుపు రగిలిపోయింది. మౌనంగా భోజనం ముగించి బయటకు నడుస్తూ, పెళ్ళంటే భరించడం కాదు, బాధ్యత. నిజాయితీ లేని వ్యక్తులను జీవితంలో ఉంచుకోవడం మూర్ఖత్వం అని హాస్ని వైపు కోపంగా చూస్తూ చెప్పి కారులో కూర్చుంది. కాసేపటికి కారు అక్క నుండి కనుమరుగవ్వడంతో గదిలోకి వెళ్ళింది హాస్ని. ఆమె వెనుకే లోపలికి వచ్చిన విరాట్ ఒక్క క్షణం ఆమెను తీక్షణంగా చూసి, మరొకసారి ఇలాంటి మిస్టేక్ రిపీట్ చేయకు అని వార్నింగ్ ఇచ్చి స్నానానికి వెళ్ళిపోయాడు. అదంతా అతని తల్లి మాట ప్రభావం అని అర్థమైన హాస్ని నిర్లిప్తంగా నవ్వుకుంటూ ఆలోచన నడుమ నిద్రలోకి జారుకుంది. మరుసటి రోజు ఉదయం హాస్పిటల్కి వచ్చిన విరాట్ని చూసిన దాస్ సంతోషంగా పైకి లేచి, గుడ్ మార్నింగ్ సార్, మీరు నా కోసం రావడం చాలా సంతోషంగా ఉంది అని చిరునవ్వుతో చెప్పాడు. అతని వైపు సూటిగా చూస్తూ, చెకప్కి వచ్చినప్పుడు డాక్టర్ ఏం చెప్పారు అని అడిగాడు. నేను రేపు డిశ్చార్జ్ అయిపోతానని చెప్పారు సార్, ఎప్పటిలా డ్యూటీకి వచ్చేస్తాను అని సీరియస్గా చెప్పాడు దాస్. అంత ఎమర్జెన్సీ ఏం లేదు, కావాల్సిన రోజులు రెస్ట్ తీసుకోవచ్చు. నువ్వు నాకు చెప్పాల్సింది ఏమైనా ఉందా అని అతని కళ్ళల్లోకి తీక్షణంగా చూశాడు విరాట్. ఆ మాటలతో ప్రస్తుత పరిస్థితి గుర్తొచ్చిన దాస్ అతని వైపు బాధగా చూస్తూ, ప్రమాదంలో గాయపడటం వల్ల మీకు మెమరీ లాస్ అయిందని కీర్తి చెప్పింది. మీ పక్కన ఉండి కూడా మిమ్మల్ని ప్రమాదం నుండి రక్షించలేకపోయినందుకు నన్ను క్షమించండి సార్ అని చెప్పాడు. నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదు దాస్, నాకంటే ఎక్కువగా నువ్వే గాయపడ్డావు. నేను అడుగుతుంది దాని గురించి కాదు, నువ్వు నాకు చెప్పాల్సిన విషయం ఇంకేమైనా ఉందా అని మరొకసారి ఒత్తి పలికాడు విరాట్. అతను లేదన్నట్లు తల ఊపడంతో దాస్ కళ్ళల్లోకి తీక్షణంగా చూసి హాస్నితో కలిపి ఉన్న ఫోటోలు తీసిన యాంగిల్ అంచనా వేయడానికి ప్రయత్నించాడు. ఆ ప్రాసెస్లో బెడ్కి ఎదురుగా ఉన్న కిటికీ కనిపించడంతో ఆ కిటికీ బయట నుండి తీశారని అర్థం చేసుకొని బయటకు నడిచాడు. ఆ రోజు కంపెనీకి వెళ్ళిన హాస్ని ముందు రోజు ప్యాలెస్లో జరిగిన విషయం అంతా కీర్తితో చెప్పి బాధపడింది. స్నేహితురాలు బాధను తగ్గించడానికి ఏమని చెప్పాలో అర్థం కాక మౌనంగా ఆమె వెన్ను నిమురుతూ ఉండిపోయింది కీర్తి. సాయంత్రం ప్యాలెస్కి చేరుకున్న హాస్నికి సరిత ఎదురొచ్చి డిన్నర్ కోసం విరాట్ అతని బాబాయ్ రాజేంద్రవర్మ ఇంటికి వెళ్ళినట్లు చెప్పింది. సరిత వైపు నిర్లిప్తంగా చూసి సమాధానం చెప్పకుండా పైకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చిన హాస్ని సైలెంట్గా డిన్నర్ ముగించి గదిలోకి వెళ్ళింది. అదే సమయంలో ఆమెకు మహేంద్ర నుండి కాల్ రావడంతో అటెండ్ చేసింది. మళ్ళీ నీకు మా అన్నయ్యకి మధ్యలో గొడవ ఏమని జరిగిందా అని అడిగిన అతని ప్రశ్నకి అవును అని సమాధానం చెప్పింది హాస్ని. ఈ అవమానాలన్నీ భరించాల్సిన అవసరం నీకేముంది హాస్ని, బయట వెళ్ళిపోయి హాయిగా బతకచ్చు కదా అన్న మహేంద్రతో, ఇదే పరిస్థితి మెమొరీ లాస్ అవ్వడానికి ముందు వచ్చి ఉంటే నేను ఎలాంటి డిసిషన్ తీసుకున్నదాన్నో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఆయన్ని వదిలి వెళ్ళడం అసంభవం. కొండంత ప్రేమ చూపించే వ్యక్తిని అనారోగ్యం కారణంగా వదులుకోవాలా అని ఆవేదనగా ప్రశ్నించింది. కానీ ప్రతిరోజు టార్చర్ అనుభవిస్తూ ఉంటే చూడలేకపోతున్నాను, అందుకే చెప్పాను అని సమర్థించుకున్నాడు మహేంద్రవర్మ.
విరాట్ గారి కోసం టార్చర్ అనుభవించడం కూడా నాకు సమ్మతమే. ఆయనకి గతం గుర్తొచ్చే వరకు ఎలాంటి సమస్యలైనా ఎదుర్కొంటాను అని ఖచ్చితంగా చెప్పి, నిన్ను ఒక విషయం అడుగుతాను, చెప్తావా అని సంశయంగా అడిగింది హాస్ని. మీ నాన్నగారితో నీకు రిలేషన్ ఎలా ఉంటుంది అని అడిగింది హాస్ని. ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు అడుగుతున్నావు అని ఒక్క క్షణం ఆగి, చిన్నప్పటి నుండి ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. నా బాల్యం అంతా కండిషన్స్తోనే గడిచింది అని చెప్పాడు. మీ నాన్న కేవలం స్ట్రిక్ట్ మాత్రమేనా, ఇంకేమీ కాదా? నీకు తెలియదా, లేక చెప్పడం ఇష్టం లేదా అని ప్రశ్నించి అతని సమాధానం కూడా చెప్పకుండా కాల్ కట్ చేసింది హాస్ని. ఆమె మాటల్లో మరేదో అర్థం స్ఫుర్తిస్తూ ఉంటే పెరుగుతున్న గుండె సవ్వడిని కంట్రోల్ చేసుకుంటూ ఆలోచనలో మునిగిపోయాడు మహేంద్రవర్మ. రాజేంద్రవర్మ విల్లాకి డిన్నర్కి వెళ్ళిన విరాట్ను సాదరంగా ఆహ్వానించి అతన్ని విందు భోజనంతో సత్కరించారు. అతని రాక కావ్యలో సరికొత్త ఉత్సాహం నింపడంతో అతనికి దగ్గరుండి వడ్డిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఆ రాత్రి అతన్ని అక్కడే ఉంచాలని ప్రయత్నించిన కావ్య ఆశను నిరాశపరుస్తూ భోజనం ముగించుకొని వెంటనే బయటికి కదిలాడు విరాట్. కారులో కూర్చుంటూ, నేను చెప్పిన పని ఎంతవరకు జరిగింది అని పక్కనున్న బాడీగార్డ్ని ప్రశ్నించాడు. టాస్క్ కంప్లీటెడ్ సార్, డీటెయిల్స్ మీ సీట్లో ఉన్నాయి అని వినయంగా సమాధానం చెప్పాడు బాడీగార్డ్. తను సీట్లో కూర్చొని పక్కనున్న కవర్ ఓపెన్ చేసి హాస్పిటల్ సీసీ కెమెరా నుండి సెలెక్ట్ చేసిన ఫోటోల్ని నిశితంగా గమనించాడు విరాట్. అందులో దాస్ రూమ్ నుండి బయట విండో దగ్గర ఉన్న వ్యక్తి ముఖం స్పష్టంగా కనిపించింది. వెంటనే ఆ ఫోటోగ్రాఫర్ని తీసుకురమ్మని ఆర్డర్ వేశాడు. ఆ రాత్రి ప్యాలెస్కి చేరుకున్న విరాట్ నేరుగా గదిలోకి వెళ్ళేసరికి బెడ్ మీద బోర్లా పడుకొని సీరియస్గా మొబైల్లో గేమ్స్ ఆడుతూ కనిపించింది హాస్ని. ఆమె వేసుకున్న నైట్ డ్రెస్ టీషర్ట్ పొట్టిగా ఉండటం వలన నడుము వెనుక వైపు ఇటాలిక్ లెటర్స్తో రాసిన తన పేరు చూసి షాక్ అయిపోయాడు. ఆ ప్రదేశంలో ఎవరికి వారే టాటూ వేసుకోలేరు. ఖచ్చితంగా మరొకరి సాయం అవసరం. పైగా ఆ హ్యాండ్ రైటింగ్ తనదేనని అర్థమైంది. నేను నిజంగా ఈమెతో ఇలాంటి పనులు చేశానా? అంటే ఇన్ని రోజులు తను చెప్పింది నిజమేనా అని అనుకోగానే అతని మనసులో తెలియని ఉత్సాహం చోటు చేసుకుంది. అదే సమయంలో ఎదురుగా మిర్రర్లో చూసిన అతనికి ఆమె చెస్ట్ మీద వేసిన పచ్చబొట్టు కనిపించింది. అందులో వాళ్ళిద్దరి పేర్లలో మొదటి అక్షరాలు అందంగా ఉన్నాయి. ఆ దృశ్యం అతన్ని విషువుని చేసింది. మోహావేశంలో ఆమె దగ్గరికి వెళ్ళి నడుమ మీద గట్టిగా కొరికాడు. ఆ హఠాత్ పరిణామానికి కంగుతిన్న హాస్ని కంగారుగా పైకి లేచేసరికి ఆవేశంగా ఆమెను కౌగిలించుకొని రెచ్చిపోయాడు. నొప్పికి ఆమె నోటి నుండి వెలువడిన శబ్దం అతన్ని మరింత రెచ్చగొట్టింది. అతని నుండి ఆ దాడిని ఊహించని హాస్ని భయంతో బొమ్మలా బిగుసుకుపోయింది. ఆమె మనసు మూగగా రోధించింది. సరిగ్గా ఆమెలో ప్రవేశించడానికి సిద్ధపడ్డ సమయంలో కంటి నుండి జారుతున్న కన్నీటి చుక్క చూసిన విరాట్ ఒక్కసారిగా ఆగిపోయాడు. తన ప్రవర్తనకి తన మీద తనకే కోపం వస్తూ ఉంటే ఆవేశంగా పైకి లేచి వాష్రూమ్లోకి వెళ్ళి షవర్ కింద నిలబడ్డాడు. ఒంట్లో వేడిని చల్లార్చే ప్రయత్నం చేశాడు. కాసేపటి తర్వాత బయటికి వచ్చి అతనికి నిండుగా దుప్పటి కప్పుకొని పక్కకు తిరిగి ఏడుస్తూ పడుకున్న హాస్ని కనిపించింది. పిడికిలి బిగించి ఆవేశాన్ని కంట్రోల్ చేసుకొని మౌనంగా పడుకున్నాడు. మరుసటి రోజు మధ్యాహ్నం ఒక నిర్జన ప్రదేశంలో ఒక వ్యక్తిని తీసుకొచ్చి విరాట్ కాళ్ళ దగ్గర పడేశాడు బాడీగార్డ్స్. ఆ ఫోటోలు తీయమని నీకెవరు చెప్పారు అని అడిగాడు విరాట్. ఆ వ్యక్తి సమాధానం చెప్పకపోవడంతో విరాట్ అతని చేతిని రోడ్డు మీద పెట్టి వేగంగా కార్ టైర్ ఎక్కించాడు. విలవల్లాడుతూ ఆ వ్యక్తి అసలు విషయం ఒప్పుకున్నాడు. నన్ను క్షమించండి సార్, ఇదంతా మీ అమ్మగారు చెప్పడం వల్ల చేశాను. ఆమె హాస్పిటల్కి వచ్చి ఫోటోలు తీయమన్నారు. వాటిని చూసి అపార్థం చేసుకొని మేడంను బయటికి గెంటేస్తారని ఊహించారు అని వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పాడు. అతని మాటలు విన్న విరాట్ షాక్ అయిపోయాడు. తన కన్న తల్లి తనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూ తన పరువును నడి బజార్లో పెడుతూ ఉంటే అతను జీర్ణించుకోలేకపోయాడు. ఆవేశంగా ఆ వ్యక్తిని చిత్తకొట్టి నేరుగా అనసూయ ఇంటికి వెళ్ళాడు. సోఫాలో కూర్చున్న తల్లి ముందు నిలబడి ఫోటోలు ఎందుకు తీయించావు అని సూటిగా అడిగాడు. అనసూయ ఏమాత్రం తడబడకుండా నీ కంటికి కొన్ని నిజాలు చూపించాలని చేశాను అని చెప్పింది. హాస్నిని నా దృష్టిలో చెడుగా చిత్రించడమే కదా నిజం. కన్న కొడుకు విషయంలో ఇలాంటి నీచపు పనులు చేయడం తప్పుగా అనిపించలేదా అని తీవ్రంగా అడిగాడు విరాట్. నేనేం చేసినా నీ మంచి కోసమే చేశాను. మహేంద్రతో సంబంధం పెట్టుకొని నిన్ను మోసం చేసింది హాస్ని. తను శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోలేక మరొకడికి ఎలా లొంగిపోతుంది? అందుకే నువ్వు డివోర్స్ ఇవ్వాలని ఇలా చేశాను. నమ్మకం లేకపోతే ప్యాలెస్లో ఉన్న ఏ సర్వెంట్ను అడిగినా నిజం చెప్తారు అని పొగరుగా చెప్పింది అనసూయ. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నిలబడిన దాస్ తల్లి కొడుకుల మధ్య జరిగిన డిస్కషన్ మొత్తం విని షాక్ అయిపోయాడు. అనసూయ తన స్వార్థం కోసం విరాట్ను మ్యానిపులేట్ చేస్తోందని అతనికి అర్థమైపోయింది. తల్లి చెప్పిన వివరణ నచ్చక
ఆమె వైపు అసహ్యంగా ఒక చూపు చూసి బయటకు వచ్చేశాడు విరాట్. నేరుగా కారులో కూర్చున్నాడు. ఆ క్షణం అతని కళ్ళు మండే అగ్నిగోళాల్లా ఉన్నాయి. ఇప్పుడు విరాట్ ఎలా స్పందిస్తాడు? మరొకసారి హాస్తిని అపార్థం చేసుకుంటాడా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.